హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అయినటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. అయితే మల్లారెడ్డి యూనివర్సిటీస్, లేకపోతే ఇతర యూనివర్సిటీస్, లేకపోతే గీతం యూనివర్సిటీ అనుకోండి, ఖేల్ యూనివర్సిటీ అనుకోండి, లేకపోతే సింబయాసిస్ యూనివర్సిటీ అనుకోండి, లేకపోతే అమిటీ యూనివర్సిటీ అనుకోండి, లేకపోతే XYZ ఎనీ యూనివర్సిటీ. ఎందుకు యూనివర్సిటీస్ క్రేజ్ అంటే యూనివర్సిటీ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, చాలా పెద్ద విశాలంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం డొనేషన్ ఆర్ క్యాపిటేషన్ వన్ టైం కట్టే అవసరం లేదు. అంటే ఆడ కూడా ఒక 10-12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ ఇయర్లీ కట్టుకోవచ్చు. అందువల్ల ప్రజలు ఎక్కువగా యూనివర్సిటీస్ని ఇష్టపడుతూ ఉంటారు. యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బట్ అది JNTU అఫిలియేటెడ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఏంటనుకుంటున్నారు? దాదాపు 60-70 ఎకరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద పెద్ద ఆడిటోరియంస్. హైదరాబాద్లో ప్రతి కార్నర్కి బస్ సర్వీస్. క్యాంపస్లో ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమందికి లగ్జరియస్ హాస్టల్ ఫెసిలిటీ. యాక్సెసిబిలిటీలో CMR కాలేజీని మించిన కాలేజీ లేదు. మేడ్చల్ హైవేకి ఇట్లా దిగితే నడుచుకుంటూ ఒక నిమిషంలో కాలేజీలోకి వెళ్ళిపోవచ్చు. గతంలో ఎలా ఉండేదంటే CMR గ్రూప్లో కూడా వన్ టైం పేమెంట్లు అనేవి నడిచాయి. కానీ మారిన పరిస్థితులు తెలంగాణలో కానీ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్ ఆఫ్ ది పేరెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వారు కూడా చాలా సందర్భాలలో స్ప్లిట్టింగ్ ఇస్తున్నారు. అంటే 3 years కట్టుకునేదానికి, 4 years కట్టుకునేదానికి కూడా ఆప్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఒకవేళ KLU పోయిందనుకోండి, 3.3 lakhs కట్టాలి ఇంటూ 4 సంవత్సరాలు, దాదాపు 12 లక్షలు. మల్లారెడ్డి మెయిన్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ పోయిందనుకోండి, ఇయర్లీ 2 lakhs. మీరు పోతున్నటువంటి పర్పస్ ఏముందో ఒక 10-15% అటు ఇటు CMRలో కూడా మీకు వచ్చేస్తుంది. సో మెరిటోరియస్ స్టూడెంట్స్ మధ్యలో ఉండొచ్చు, యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంజాయ్ చేయొచ్చు, కరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటే ఇయర్లీ సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. కాలేజీ వాళ్ళతో కూర్చొని సెట్ చేసుకొని మాట్లాడుకోండి, అయిపోతుంది. అలవాటు లేనటువంటి కన్సల్టెంట్స్ కానీ, అలవాటు లేనటువంటి పేరెంట్స్ కానీ అబ్బా CMRలో వన్ టైం ఉంటుందేమో అని అనుకుంటారు. మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రతి వాళ్ళు మారుతూ ఉంటారండి. మీరు వెళ్ళి కూర్చొని అడిగి మాట్లాడితే కదా తెలిసేది మీకు ఇయర్లీ ఇస్తున్నారో లేదో. నేను చెప్తున్నాను కదా, CMRలోనే కాదు దాదాపు చాలా కాలేజీలో, అంటే టాప్ 5 వదిలిపెట్టేసేయండి, రిమైనింగ్ అన్నింటిలో కూడా మీరు కరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటే ఇయర్లీ స్ప్లిట్టింగ్ డెఫినెట్గా దొరుకుతుంది. ట్రై చేసి చూడండి నా మాట. యూ జస్ట్ గో అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది అడ్మిషన్ ఆఫీసర్ అండ్ నెగోషియేట్. అడగండి, సార్ నాకు ఇట్లా ఉంది, నేను వన్ టైం కట్టుకోలేను, నేను ఇట్లా చేసుకుంటానని అడిగి చూడండి. డెఫినెట్గా పాసిబులేనండి, టెన్షన్ తీసుకోవద్దు. ఒకసారి విజిట్ చేసి చూడండి, CMRని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, మీరు ఇతర యూనివర్సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోండి, ఏమాత్రం తక్కువ లేదు, ఒక మెట్టు ఎక్కువే. ఇంత పొందిగ్గా ఒక 4 ఇన్స్టిట్యూషన్స్, ఒక మెడికల్ కాలేజీ, ఒక ఫార్మసీ కాలేజీ ఒకే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మరో ఇక్కడ లేదు. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుండేది, వీళ్ళు ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకున్నారు కదా, కొంచెం స్ప్లిట్టింగ్ ఇస్తే పేరెంట్స్కి కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా అని ఎప్పుడు అనుకునేవాడిని నేను. బట్ ఫస్ట్ టైం మార్కెట్ వాళ్ళు ఇస్తున్నారు, మనం యూటిలైజ్ చేసుకుందాం అంతే. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. డూ విజిట్ ద క్యాంపస్. కొంపల్లిలో ఉన్నటువంటి వాళ్ళు MLR, IRE, మల్లారెడ్డి, CMR గ్రూప్ 3 గ్రూపులుగా డివైడ్ అయి ఉంటాయి. మల్లారెడ్డి గ్రూప్ అంటే మొత్తం యూనివర్సిటీస్ అయిపోయినాయి కాబట్టి చాలామంది నాన్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇకపోతే IRE సీట్స్ అయిపోయినాయి, చిన్న ఇంటేక్ వాళ్ళది. IRE సీట్లు అయిపోయినాయి అంటే CMR కన్నా సూపర్ డూపర్గా ఉండి అయిపోలే. IREలో జర క్యాంపస్ ఇంటేక్ తక్కువ ఉంది, వాళ్ళకి కొంచెం ఏదో ల్యాండ్ ప్రాబ్లం ఉండి జర ఇంటేక్ తగ్గించుకున్నారు, అందువల్ల జర ఫాస్ట్గా అయినాయి అంతే. ఇక MLR అంటారా, MLR అనేది కంపారిటివ్లీ CMRKతో పోల్చుకున్న ఇతన్న జూనియర్ కాలేజ్, ఎమర్జింగ్ కాలేజ్. అది కూడా బాగానే ఉంటుంది, కానీ ఎమర్జింగ్ కాలేజ్. ఆ ఏరియాలో ప్రస్తుతానికి కింగ్ అయితే డెఫినెట్గా ప్రజెంట్ మీకు సీట్ అవైలబిలిటీ ఉన్నటువంటి ది బెస్ట్ ప్లేస్ కొంపల్లి పీపుల్కి. అదేవిధంగా మియాపూర్, చందానగర్, ఇప్పుడు గోకరాజులో కూడా సీట్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. BYRT ఉమెన్స్లో కూడా అయిపోయినాయి, కొద్దిగా ఉన్నాయి అక్కడక్కడ 1-6 సీట్స్ ఉన్నాయి, కానీ బడ్జెట్స్ అవన్నీ హైగా ఉన్నాయి కదా, ఎక్కువ డొనేషన్స్ ఉన్నాయి. BYRT నర్సాపూర్ కూడా హై డొనేషన్ నడుస్తుంది. ఒక మోడరేట్ డొనేషన్లో మీకు ర్యాంకర్స్ ఏమన్నా మంచి దగ్గర మీకు 10-12 వేల ర్యాంక్లోనే CMR క్లోజ్ అయిపోద్ది. సో మంచి ర్యాంకర్స్ మధ్యలో ఉండొచ్చు, యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంజాయ్ చేయొచ్చు, ప్లస్ సీట్స్ అవైలబిలిటీ కూడా ఉన్నాయి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు పోయి అడ్మిషన్ ఆఫీస్తో మాట్లాడుకుంటే క్యాంపస్ విజిట్ చేయండి. డెఫినెట్గా కొంపల్లి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే దాని యొక్క సరౌండింగ్స్లో ఉన్నటువంటి మియాపూర్, చందానగర్, కూకట్పల్లి, మూసాపేట్, అమీర్పేట్ వరకు మీకు అది యాక్సెసిబుల్ ఏరియా. అన్ని ఏరియాస్ కూడా బస్సులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా క్యాంపస్ విజిట్ చేయండి. స్ప్లిట్టింగ్ అడిగి చూడండి, పాసిబుల్ ఉంది ఈసారి. ఓకే, సో మంచిగా మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా మీ ఏరియాకి బస్ సర్వీస్ని చూసుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఆప్షన్స్ పెట్టుకుని తప్ప బస్ సర్వీస్ లేనటువంటిది, హాస్టల్ లేనటువంటిది ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకొని ఇబ్బంది పడద్దు. సో
మీరు మంచి ర్యాంకర్స్ అయితే సిఎంఆర్ థింక్ ప్లేస్మెంట్స్ థింక్ సిఎంఆర్ అనే నినాదం ఎప్పటికీ ఉంది కాబట్టి దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఆల్సో ఇన్ ద చైర్మన్ సార్ గోపాల్ రెడ్డి సార్ కానీ లేకపోతే సిఇఓ అభినవ్ రెడ్డి కానీ వాళ్ళు దాదాపు మెజారిటీ ఆఫ్ ది టైం క్యాంపస్లో ఉంటూ విద్యార్థులను కానీ అదేవిధంగా అవసరమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా ఎప్పుడూ నిమగ్నం అయి ఉంటారు. సో వాళ్ళు మీ వెల్ఫేర్ విషయంలో కానీ లేకపోతే స్టడీస్ విషయంలో కానీ ప్లేస్మెంట్స్ విషయంలో కానీ వ్యక్తిగత శ్రద్ధ తీసుకునేదానికి వాళ్ళు ఎప్పుడు క్యాంపస్లో అందుబాటులో ఉండటం వల్ల మీకు సిఎంఆర్ గ్రూప్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ దిస్ ఏరియా పీపుల్ అండ్ పర్టికులర్లీ ఈవెన్ టు ద డిస్ట్రిక్ట్ పీపుల్ లైక్ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి వీళ్ళకి కూడా ఈ ఏరియా చాలా యాక్సెసిబుల్ ఏరియా అన్నట్టు. సో సిఎంఆర్ ఆప్షన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి పీపుల్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.